స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అన్న మాటకు నిలువెత్తు నిదర్శనం ఎవరో తెలుసా? ఇంకెవరు, మన మెగాస్టార్ చిరంజీవి గారు. చిరు చాలా స్నేహపాత్రుడని, స్నేహానికి ప్రాణం వేస్తాడన్న విషయం ఇండస్ట్రీలో అవుతేనే, అతని ఫ్యాన్స్కి అవుతేనే చాలా మందికి తెలిసిన విషయమే. చిరుకి కోనసీమ ప్రాంతంలో అమలాపురంలో ఒక ఆప్తమిత్రుడు ఉండేవాడు. అతని పేరు నల్లా సూర్యచంద్రరావు. చిరుకి చంద్రరావుతో స్నేహం కుదిరింది 1990లో. చంద్రరావు అంటే చిరుకి చాలా ఇష్టమట. చిరుకి కోనసీమలో ఎటువంటి సహాయం కావాలన్నా చంద్రరావుకి ఫోన్ కలిపి ముచ్చటించేవారు. సాదాసీదా ఆద్మీ అయిన చంద్రరావు అంటే చిరుకి ఎనలేని అభిమానం. చిరుకి ఖాళీ సమయం దొరికినప్పుడల్లా చంద్రరావుకు ఫోన్ చేసి హైదరాబాద్లో తన స్వగృహానికి రమ్మనేవారట. చిరు ఇంట్లో చంద్రరావుకు ఒక రూమ్ అలాట్ చేసి తనకు కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేసేవారు. చిరుకి ఇష్టమైన పప్పుచారు, పులస్చాప్ పులుసు, చికెన్ లేయర్ బిర్యానీ, పండుగొప్ప ఇగురు, చికెన్ లివర్ కర్రీ వంటి పదార్థాలను చంద్రరావు స్వయంగా తయారు చేసి చిరు ఇంటికి తీసుకొచ్చేవారు. చిరు తన తల్లి అంజనమ్మతో కలిసి విందు ఆరగించేవారట. చంద్రరావు చిరు కుటుంబ సభ్యులతో సరదాగా 5 రోజులు గడిపి తిరిగి అమలాపురం బాట పట్టేవాడు. చంద్రరావుని సాగనంపుతూ చిరు తనకిష్టమైన 40,000 రూపాయల ఖరీదైన గ్లెన్లివిట్ స్కాచ్ బాటిల్ను సారిగా పెట్టి సరదాగా సాగనంపేవారు. 2012 అక్టోబర్ 28న తన ప్రాణమిత్రుడు చిరుతో సాయంత్రం 5 గంటలకు ఫోన్లో ముచ్చటించి రాజమండ్రి వెళ్తుండగా దారిలో యాక్సిడెంట్కి గురై ప్రాణాలు వదిలి తీరని లోకాలకు వెళ్లిపోయారు చంద్రరావు గారు. విషయం తెలిసిన చిరు ఇమీడియట్గా అమలాపురం వచ్చి తన ప్రాణమిత్రుడు శవపేటికను చూసి కుంగిపోయారు. ఇప్పటికీ చిరుకి స్నేహం అనే మాట వచ్చినప్పుడల్లా ప్రాణమిత్రుడు చంద్రరావే గుర్తుకొస్తాడట. ఇది అందమైన చిరు చంద్రరావుల స్నేహం కోసం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసి మా న్యూ మూవీ టీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్.